బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకా దగ్గర 30 రోజుల ఆట మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుండటంతో హౌస్లో అందరూ ఖాళీగానే ఉంటున్నారు. దీంతో తమ గేమ్ గురించి హౌస్లో కంటెస్టెంట్స్ విన్నింగ్ ఛాన్స్లపై ముచ్చట పెడుతున్నారు. ఇందులో భాగంగా డిమాండ్ పవన్ రీతు చౌదరి రిలేషన్పై తనుజ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు ఒకలా, భరణి దివ్య దగ్గర మరొకలా తనుజ మాట్లాడింది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా తనుజ గౌడకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నది కొట్టిపారేయలేని నిజం. ఎందుకంటే ఓటింగ్ పరంగా చూసినా, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూసుకున్నా తనుజకి ఎక్కువ క్రేజ్ ఉంది. కానీ అదే రేంజ్లో ఆమెపై ట్రోలింగ్ కూడా నడుస్తోంది. దీనికి ఆమె బిహేవియర్ కూడా ఒక కారణం. అనవసరంగా అరవటం, ఏదైనా విషయాన్ని సాగదీయటం, ఒకచోట ఒకలా మాట్లాడటం, ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి ఫుటేజ్ని స్టార్మా తమ ఎపిసోడ్లో చూపించకపోయినా కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో డిమాండ్ రీతు చౌదరి రిలేషన్ గురించి తనుజ ఒకచోట ఒకలా, మరొక చోట మరొకలా మాట్లాడి దొరికిపోయింది. ఒకే విషయంపై 2 మాటలు ముందుగా కళ్యాణ్ దగ్గర మాట్లాడుతూ, డిమాండ్ గేమ్ రీతు వల్ల ఎప్పుడూ ఆగలేదు, కానీ రీతు పిచ్చిది, డిమాండ్ కోసం బ్యాడ్ అయింది అంటూ తనుజ చెప్పింది. మరోవైపు భరణి దివ్య దగ్గర ఇదే టాపిక్ వచ్చినప్పుడు తనుజ ఫుల్ ఆపోజిట్గా మాట్లాడింది. నేను ఒకటి అడుగుతాను చెప్పు, రీతు పవన్కి ప్లస్సా మైనస్సా అని తనుజను అడిగాడు భరణి. ప్లస్సేగా, మైనస్ ఎలా అవుతుంది అంటూ తనుజ చెప్పింది. రీతు పవన్కి ప్లస్సా? ఏంటి తనుజ, ఏం మాట్లాడుతున్నావు అంటూ భరణి రీతును క్వశ్చన్ చేశారు. అంటే గేమ్ విషయానికొస్తే సంచాలక్గా ఉన్నా కూడా తనని గెలిపించడానికి ట్రై చేసిందిగా రీతు అంటూ తనుజ డిఫెండ్ చేసుకుంది. అలా కాదు, పవన్ ఓవరాల్ గేమ్కి రీతు ప్లస్సా మైనస్సా చెప్పు అంటూ భరణి మళ్ళీ అడిగాడు. ఓవరాల్ గేమ్కి అయితే మైనస్సే, వాడు ఇండివిజువల్గా ఆడితే ఎక్కడో ఉంటాడు అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది. ఈ వీడియోని ఎడిట్ చేసి 2 పక్కపక్కన వేసి సోషల్ మీడియాలో తనుజని ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తనుజ కళ్యాణ్ ఇమాన్యుయల్ మధ్య ఈ సీజన్ 9 విన్నర్ ఉండే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తనుజకి ముఖ్యంగా కళ్యాణ్ నుంచి గట్టి పోటీ ఉంది. అయితే హౌస్లో మాత్రం కళ్యాణ్ తనుజ చుట్టూ తిరుగుతూ ఆమె గీసిన గీత దాటి వెళ్లటం లేదు. మరి రాబోయే రోజుల్లోనైనా తనుజకి దూరంగా జరిగి కళ్యాణ్ తన గేమ్ ఆడితే కప్పు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే కళ్యాణ్ని ఇలానే ఎర్రి పుష్పాన్ని చేసి తనుజ కప్పు లాక్కెళ్లిపోవటం పక్కా అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఇమాన్యుయల్కి ఓటింగ్ మీదే విన్నింగ్ ఛాన్సులు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 10 వారాల తర్వాత ఫస్ట్ టైం ఇమ్ము నామినేషన్లోకి వచ్చాడు. అయినా కానీ ఓటింగ్లో ప్రస్తుతానికి మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఇమాన్యుయల్. మరి తనుజ కళ్యాణ్తో పోటీగా ఇమ్ము ఓట్ బేస్ కూడా పెరగాలి. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి విన్నర్ ఎవరనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ సీజన్లో విన్నర్పై చిక్కుముడులు వీడటం లేదు. అయితే ప్రతిసారి ఆడియన్స్ నుంచి విన్నర్ ఒకరైతే బిగ్ బాస్ వైపు నుంచి విన్నర్ మరొకరుంటారు. అంటే ఆడియన్స్ ఒకరు విన్నర్ కావాలని ఓట్లు వేస్తే బిగ్ బాస్ టీం మరొకరిని విన్నర్ని చేస్తుంటుంది. పీపుల్ విన్నర్పై బిగ్ బాస్ విన్నర్పై చేయి సాధించి ట్రోఫీ అందుకోవటాన్ని చూస్తుంటాం. అయితే ఈ సీజన్లో కూడా ట్రోఫీని తనుజాకి కట్టబెట్టడానికి గేమ్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూనే ఉంది. ప్రతి నిర్ణయం ఆమెకు అనుకూలంగా ఉండటం, బిగ్ బాస్ టీంతో పాటు హోస్ట్ సపోర్ట్ కూడా తనుజాకే ఎక్కువగా ఉండటం, బయట పిఆర్ స్ట్రాటజీలతో కూడా తనుజనే ముందుండటం, ఫుటేజ్లో కూడా తనుజను ఎక్కువగా చూపించటం, ఆమెకి పాజిటివ్ అయ్యే ఫుటేజ్ని మాత్రమే టెలికాస్ట్ చేసి నెగిటివ్ అయ్యే ఫుటేజ్లను లేపేయటం, ఇవన్నీ కూడా చూస్తే తనుజే ఈ సీజన్ విన్నర్ కాబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా సాగింది కాబట్టి విన్నర్ సెలబ్రిటీ అయితే కామన్ ఖచ్చితంగా రన్నర్ అప్ అవుతారు. బిగ్ బాస్ మలయాళంలో కూడా ఇదే అయ్యింది. సెలబ్రిటీ నుంచి టీవీ ఆర్టిస్ట్ అనుమెల్ విన్నర్ కాగా కామనర్గా వెళ్లిన అనీష్ రన్నర్ అయ్యాడు. నిజానికి కామనర్ అనీష్ విన్నర్ అవ్వాల్సి ఉండగా అనుమోల్ తన పిఆర్ స్ట్రాటజీలతో విన్నర్ అయ్యిందని మలయాళ బిగ్ బాస్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం ఉంది. అయితే తెలుగు బిగ్ బాస్ విన్నర్ రేస్ విషయానికి వస్తే ప్రస్తుతం హౌజులో సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, దివ్య, భరణి, తనుజ, కళ్యాణ్ పాడాల, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఈ 9 మంది హౌజులో ఉన్నారు. వీళ్ళలో అయితే విన్నర్ తనుజ అవుతోంది. లేదంటే కామనర్స్ నుంచి కళ్యాణ్ కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరే విన్నర్ రేసులో ముందున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చి తనుజకి బిగ్ బాస్ సపోర్ట్తో పాటు నాగార్జున సపోర్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సీరియల్ ఫ్యాన్స్ బేస్ కూడా తనుజకే ఎక్కువ. ఇటు కళ్యాణ్కి సైనికుడు అనే సింపతి ఎక్కువగా ఉంది. పైగా తనుజ తెలుగు అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయి. ఇక్కడ ఓట్లు వేసేది తెలుగు వాళ్లే అత్యధికం కాబట్టి ఓట్ల పరంగా చూస్తే కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు పడాలి. పైగా కామనర్ అనే సానుభూతితో పాటు జవాన్ అనే గౌరవం కూడా అతనికి చాలా మంది ఉంది. ఇవన్నీ అతనికి కలిసి వచ్చే అంశాలు.
ఇక ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తర్వాత ప్రతిసారి గేమ్ చేంజ్ అవుతూ వస్తోంది. ఈ ప్రోమోలో ఎవరికి ఎక్కువ హైప్ ఇచ్చి ఎవరి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లు బాగా పేలుతాయో వాళ్ళ వైపు ఎక్కువ గేమ్ టర్న్ అవుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో జరిగిన ఫ్యామిలీ వీక్ ప్రోమోలు చూస్తే కళ్యాణ్, వీళ్ళలో అయితే విన్నర్ తనుజ అవుతుంది, లేదంటే కామనర్స్ నుంచి కళ్యాణ్ కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరే విన్నర్ రేస్లో ముందున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చి తనుజకి బిగ్ బాస్ సపోర్ట్తో పాటు నాగార్జున సపోర్ట్ కూడా ఉంది. ఇటు కళ్యాణ్కి సైనికుడు అనే సింపతి కూడా ఉంది. పైగా తనుజ తెలుగు అమ్మాయి కాదు, కన్నడ అమ్మాయి. ఇక్కడ ఓట్లు వేసేది కూడా తెలుగు వాళ్లే అత్యధికం కాబట్టి ఓట్ల ప్రకారం చూస్తే కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు పడాలి. పైగా కామనర్ అనే సానుభూతితో పాటు జవాన్ అనే గౌరవం కూడా అతనిపై చాలా మందికి ఉంది. ఇవన్నీ అతనికి కలిసి వచ్చే అంశాలు. ఇక ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తర్వాత ప్రతి గేమ్ చేంజ్ అవుతూ వస్తోంది. ఈ ప్రోమోలలో ఎవరికి ఎక్కువ హైప్ ఇచ్చి ఎవరికి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లు బాగా పేలాయో వాళ్ళ వైపు ఎక్కువ గేమ్ టర్న్ అవుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో జరిగిన ఫ్యామిలీ వీక్ ప్రోమోలు చూస్తే కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ప్రోమో పేలిపోయింది. హౌస్లోకి అతని తల్లి వచ్చి పెద్దగా ఏం మాట్లాడకపోయినా కూడా చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. తిను శుభ్రంగా సన్నబడిపోయావు పిచ్చోడా, లోపల ఇంత పెట్టుకున్నావా, పిచ్చి పిచ్చి అని కొడుకుని చేతుల్లోకి తీసుకొని ఆ సీన్కి కళ్ళు చెమ్మగిల్లాయి. కప్పు పట్టుకొని వస్తానని ప్రామిస్ చెయ్యి అని ఆమె అడిగినప్పుడు చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు కళ్యాణ్. ఆ తర్వాత కళ్యాణ్ ఎమోషనల్గా చెప్పిన డైలాగ్లను చూస్తే ఎందుకో అతని విన్నర్ కావచ్చేమో అనే హోప్స్ కలుగుతున్నాయి. మొన్నటి వరకు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణరావు అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించటమే కాదు, ఆ లాస్ట్ ఫ్రేమ్ చూస్తే తనుజ కళ్యాణ్లను అదే ఫ్రేమ్లో చూపించటం విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనుజ అనే సంకేతాలను ఇస్తోంది. అయితే బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు లేడీ విన్నర్ అయ్యింది లేదు. తెలుగు ఓటీటీ సీజన్ 1లో బిందు మాధవి మాత్రమే విన్నర్ అయింది. కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్లో మహిళ విన్నర్ లేదు. ఈసారి తనుజ హిస్టరీ క్రియేట్ చేస్తుందనే హోప్స్ ఇచ్చింది. కానీ చివర్లో గేమ్ కళ్యాణ్ వైపు మళ్ళింది. చూద్దాం ఏమవుతుందో.